ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో. అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం, రివ్యూ చేయడం, జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు కూడా ఈ యొక్క తిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటే, ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు, విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు, మనకున్న కెనాల్స్, మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు. ఎందుకంటే ఇప్పటికే 100% అవి ఫుల్ అయి ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడడానికి లేదు. అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా, ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నాం.